ప్రైజ్ ద లార్డ్. ఎడబాయని కృప 12వ భాగము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనంలోని 2వ భాగము. ప్రకటించుడి, స్తుతి చేయుడి, యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బ్రతిమాలుడి. ఈ లేఖన భాగంలో తిరుగుబాటు చేసి తప్పిపోయిన కుమారుని వలె దేవుని తండ్రి యొద్ద నుండి దూరమైన ఒక వ్యక్తిని తిరిగి దేవుని యొద్దకు నడిపించటలో, లేక రక్షణ లేని ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించుటలో మనము చేయవలసినటువంటి, మనము అనుసరించవలసినటువంటి పద్ధతులు, మన యొక్క పాత్ర ఈ లేఖన భాగంలో వివరించబడినట్లుగా మనము గుర్తించున్నాము. సో దీనిలోని 3 క్రియలు: 1 ప్రకటించుడి, 2 స్తుతి చేయుడి, 3 యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బ్రతిమాలుడి. ప్రకటించుడి, ఏమి ప్రకటించవలయునని మనము ఆలోచించినప్పుడు యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2, 3, 4 వచనములు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన కాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. సో ఈ లేఖనమును బట్టి ప్రభు యొక్క నామమును ఘనమైనదిగా జ్ఞాపకము చేసుకొని ఆ నామమును ప్రకటించవలసినదిగా మనము కోరబడుచున్నాము. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ద్వారా మాత్రమే మనకు నిత్య జీవము లభించుననియు, రక్షణ కలుగుననియు సువార్తను మనము ప్రకటించవలసినదిగా కోరబడుచున్నాము. మరియు మనకు తెలిసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామముల ద్వారా, అనగా యెహోవా రాఫా, యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా, యెహోవా సిద్కేను, యెహోవా ఈరే. సో ఈ విధముగా తెలిసిన నామములను బట్టి ప్రభువు వారు జరిగించినటువంటి ఆ గొప్ప మహత్కార్యములను మరియు తెలియబడని నామమును బట్టి కూడా ప్రభువు జరిగించినటువంటి ఆ గొప్ప కార్యములను జనములలో ప్రచురము చేయవలసినదిగా కోరబడుచున్నాము. సో ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగునని ప్రకటించవలసినదిగా కోరబడుచున్నాము. 2వ క్రియ స్తుతి చేయుడి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం ఆఖరి వచనములో, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. సో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి, దేవుని యొద్ద నుండి ఏ విధమైన అనుగ్రహము, ఆశీర్వాదము మనము పొందుకొన గోరిన ఎడల మనకున్నటువంటి ఒకే ఒక్క
మార్గము, ఆయుధము ప్రభువును స్తుతించుట. ఎందువలనైనా ఇశ్రాయేలీల చేయు స్తోత్రముల మీద ప్రభువు ఆసీనులయుండు వారు గనుక. సో మనము స్తుతి చెల్లించినప్పుడు ప్రభువుకు, అనగా సువార్త ప్రకటించిన పిదప ఆ వ్యక్తిని రక్షణలోనికి ప్రభువు ఆకర్షించక ముందు స్తుతించుట, ఆకర్షించిన పిదప అనగా ఆ వ్యక్తి రక్షణ పొందుకొనిన పిదప దేవునికి కృతజ్ఞత స్తుతులతో కూడినటువంటి స్తుతులు చెల్లించుట. సో ఈ విధముగా స్తుతి చేయుడి అను క్రియను మనము చేయవలసిన వారముగా కోరబడుచున్నాము. మూడవ క్రియ, యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బ్రతిమాలుడి. సో మూడవ క్రియలో మనము ప్రకటించిన వ్యక్తి, మొట్టమొదటి క్రియలో ఎవరికైతే సువార్త ప్రకటించేమో ఆ వ్యక్తిని కంపెల్ చేయుట కాదు గాని సువార్త ప్రకటించుట మాత్రమే మనము చేయవలసినటువంటి పని. తదుపరి దేవుని సన్నిధిలో తండ్రిని బతిమాలు కొనవలసిన వారముగా కోరబడుచున్నాము. ఎందువలనైనా ప్రభువే స్వయముగా పలుకుచున్నటువంటి మాటలు యోహాను శుభవార్త 6వ అధ్యాయము 37వ వచనము, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. మరియు అదే అధ్యాయంలో 6వ అధ్యాయం 44వ వచనము, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవ్వడును నా యొద్దకు రాలేడు, అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. సో మనము సువార్త ప్రకటించిన పిదప మన భారము తండ్రి సన్నిధిలో కుమ్మరించవలసిన వారముగా, తండ్రిని బతిమాలు కొనవలసిన వారముగా, అనగా చెప్పిన సువార్త, మనము ప్రకటించినటువంటి సువార్త అది ఫలించున్నట్లుగా మనము తండ్రిని బ్రతిమాలు కొనవలసిన వారముగా కోరబడుచున్నాము. ఇదే భావనను స్థిరపరచు విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనము, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. సో నేటి కాలములో మనము గమనించున్నట్లుగా మరి వ్యక్తిగత దూషణలు కానీ పరమత దూషణలు కానీ మనము చేయవలనని కోరబడుట లేదు గాని కేవలము సువార్త ప్రకటించిన పిదప ఆ ప్రకటించిన మన ప్రియుల యొక్క రక్షణ నిమిత్తమై ఆ భారమును తండ్రి సన్నిధిలో తండ్రిని బ్రతిమాలు కొనుట, తండ్రిని వేడుకొనుట, తండ్రికి మొర్ర పెట్టుకొనుట, ఈ విధముగా మన భారము ప్రభువు సన్నిధిలో కుమ్మరించినప్పుడు మనము చేయు మరి ఆ కార్యము సులభముగా జయము కలిగి ఉండగలదని గమనించున్నాము. సో ఇదే భావనను మన పూర్వీకులైన వారు గానము చేయుచు, పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల, పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల, ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా, సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే
సాక్ష్యమిచ్చు కొరకు స్వామి నన్ను రక్షించెనంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. సో ఈ విధముగా కేవలం మనము ప్రకటించడం మాత్రమే చేయవలేను గాని ఆ వ్యక్తిని రక్షణలోనికి ఆకర్షించుటకు మరి మన ప్రభు అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అనేక మార్గములు కలవని మనం గుర్తెరిగి, సో ప్రభు ఇచ్చినటువంటి ఈ పద్ధతులలో మరి మనము ప్రయత్నించినప్పుడు తప్పనిసరిగా మన ప్రియుల రక్షణను మనము కలిగి ఉండగలమని, అనగా రక్షణను ఆ బిడ్డను నిత్య జీవంలోనికి నడిపించుటకు మనము ఒక పాత్రలాగా దేవుని సన్నిధిలో వినియోగపడగలమని గ్రహించిన వారమై ప్రభు ఇచ్చినటువంటి ఈ మార్గములో, అనగా ప్రకటించుట, స్తుతి చేయుట, యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమే అని బ్రతిమాలుట. సో ఈ విధమైన పద్ధతిని మనము అనుసరించినప్పుడు తప్పనిసరిగా మన ప్రియులైన వారిని అందరినీ కూడా రక్షణలోనికి మనము నడిపించుటలో మన పాత్రను సఫలీకృతము చేసి కొనగలమని తలంచుచున్నాము. అట్టి కృపలో మనమందరము పలుకుచున్న నేను వినుచున్న మనమందరము కొనసాగుదుము గాక, సఫలులమగుదుము గాక. హల్లెలూయా, ఆమేన్.